హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇప్పుడైతే నేను మన BMW షోరూమ్ దగ్గర ఉన్నా. ఇవాళ అయితే BMW వాళ్ళతోని ఒక రైడ్ ప్లాన్ చేశారు. సో ఆ రైడ్ వచ్చేసి ఈవినింగ్ రైడ్. యాజ్ మీకు తెలుసు కాబట్టి సమ్మర్స్లో సన్ వేడి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈవినింగ్ పీస్ఫుల్ రైడ్ ప్లాన్ చేశారు. సో ఇవాళ వచ్చేసి ఒక గోకార్టింగ్ ప్లేస్ అనమాట, FNF అని చెప్పి అక్కడికి వెళ్తున్నాం. ఫస్ట్ దోజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్ ద గోకార్టింగ్. తర్వాత రోస్ట్ అండ్ ఒక కెఫేకి వెళ్తున్నాం. బేసిక్గా పేరు కరెక్ట్గా ఐడియా లేదు, మళ్ళీ చెక్ చేసుకొని చెప్తా. సో ఆ గోకార్టింగ్ ట్రాక్కి వెళ్ళి అక్కడి నుంచి మనం బ్యాక్ టు హోమ్ వెళ్ళిపోతాం అనమాట. సో సింపుల్గా ఒక ఫన్ ఈవినింగ్ రైడ్ సెటప్ ఇది. సో దాని ప్రకారం మనం ఎంజాయ్ చేసుకొని వచ్చేద్దాం. సో అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ఇంకో నెక్స్ట్ షాట్ మీరు చూసినప్పుడు విల్ బి బ్యాక్ ఆన్ అవర్ GoPro రైడింగ్ అవుట్. ఓకే, రైడ్లోకి మనం వెళ్ళే ముందు మీరు అందరూ ఒక చిన్న హెల్ప్ చేయాలి నాకు. ఏంటంటే ఇప్పుడే వెళ్ళి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ మీ ఇష్టం, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయాలి. లాస్ట్ వీడియో ఓకే పర్ఫార్మెన్స్, అది మరి ఎందుకు పీపుల్ చూడలేదో అర్థం కాలే. ఈ వీడియో నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు కీప్ ఇట్ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. ఊరికనే పెద్ద వీడియో పెట్టినా అందరూ చూడటంలే. ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ ఆడియన్స్ రిటెన్షన్. సో మనం షార్ట్ వీడియో పెడదాం, ఫన్గా చేద్దాం. సో మీరు కూడా సపోర్ట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనమైతే ఇంకా రైడ్కి స్టార్ట్ అవుతాం. చలో, ఇప్పుడైతే మనం రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. అందరు రైడర్స్ అలా బైక్స్ని బయట తీసుకుంటున్నారు. సో మనం కూడా బైక్ తీసేసి రెడీ అయితే వీ కెన్ గో అండ్ ఎంజాయ్. సో మనం రైడ్ స్టార్ట్ చేశాక మళ్ళీ నీకు కాంటాక్ట్ చేయడం అదే మళ్ళీ మనం కలుద్దాం. సో ఇప్పుడైతే మనం మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేసాం. ట్రాఫిక్ మాత్రం గట్టిగా ఉంది ఇవాళ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే F1250. ఓకే, రెస్పెక్ట్ బ్రో, మీరు వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం బేసిక్గా నేను ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాను మా ఇంటి దగ్గరికి, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్. సో మనం అక్కడికి వెళ్ళి అక్కడ మనం ఫన్ చేసుకున్నదంతా రికార్డ్ చేస్తా. సో ఇప్పటికైతే మనం రోడ్డు కొంచెం ట్రాఫిక్ లేని దగ్గరికి వెళ్ళాక రికార్డ్ చేస్తా. సో ఇవాళ బేసిక్గా మనం లోకల్లోనే ఒక సింపుల్ ఈవినింగ్ క్యాఫే రైడ్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి అక్కడ FNF అని చెప్పి ఒక గోకార్టింగ్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతాము. సో ఇవాళ వ్లాగ్లో మనం ఏమేమి చూడొచ్చు అంటే, మీరు ఒకవేళ నేను ఇంట్రెస్ట్ ఉంటే గోకార్టింగ్ వెళ్తా. BMW వాళ్ళు అందరూ వస్తున్నారు కాబట్టి సో వీ మైట్ గో. అండ్ అక్కడి నుంచి ఫుడ్ తినేసి వీల్ జస్ట్ ఎంజాయ్ అరౌండ్ అండ్ కమ్ బ్యాక్. ఓకే, ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఎవరు మా BMW వాళ్ళు కనబట్టాలే. There's no one in front of me or behind me. మిస్ అయ్యానా లేదు, ఫిల్మ్ నగర్ రూట్ కాబట్టి ఐ నో ద రూట్. మన ఈ 1250 బ్రోన్ పట్టుకొని వి ఫాలో, వీఆర్ గుడ్. సో మనం లొకేషన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తా. రైడ్లో బేసిక్గా మీకు తెలిసిందే, సిటీలోంచి మనం ఫిలిం నగర్, నార్సింగి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అట్లా వెళ్ళిపోతాం. సో మీరు అది నా లాస్ట్ టైం గో కార్టింగ్ వ్లాగ్లో కూడా సేమ్ రూట్ వెళ్ళా. సో అది కూడా మీరు చూడొచ్చు ఒకవేళ కావాలనుకుంటే. సో టిల్ దెన్ స్టే ట్యూన్డ్. వ్లాగ్ అయితే మొత్తం చూడండి, షార్ట్గా పెడుతున్నా ఈసారి. సో టిల్ దెన్ లెట్స్ గో టు ద ఫస్ట్ ప్లేస్, ఎంజాయ్ అండ్ కమ్ బ్యాక్. ఏదో జాతర వెళ్తుంది, నైస్గా డీజే అవి పెట్టుకొని వెళ్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడైతే మనం ఫిలిం నగర్ ఏరియాలో ఉన్నాం. ఫిలిం నగర్ ఏరియా నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తాం. సో బేసిక్గా ఇప్పుడు ఫిలిం నగర్ నుంచి మన మెహదీపట్నం రూట్ వస్తుంది అనుకుంటున్నా. అటే వస్తాము. అక్కడి నుంచి విల్ గో టు నార్సింగి సర్కిల్ అవన్నీ దాటుకొని ప్రశాంతంగా వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం రైడ్ బాగానే జరుగుతుంది. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఈవినింగ్ సిటీ ట్రాఫిక్ చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు. బట్ నో వరీస్, వీఆర్ ఆల్వేస్ హియర్ టు రైడ్, హ్యావ్ ఫన్. రైడింగ్ అంటే మనం ఎప్పుడు హైవే మీద ఎక్కి కుమ్ముకొని అట్లా స్పీడ్ కొట్టుకొని వెళ్ళిపోవడం కాదు.
ఇట్లాంటి రైడ్లు కూడా చేయాలి. యూ విల్ హ్యావ్ టు ఎంజాయ్ ద ట్రాఫిక్. ఐ మీన్ బేసిక్గా నేను రోజు చేసేది అదే, కానీ ఇవాళ ఇరిటేషన్ అండ్ కోపం ఎందుకు రాదంటే వీఆర్ విత్ ఎవ్రీ వన్ ఎల్స్. అందరూ ఇట్లా పెద్ద బైక్ వేసుకొని ట్రాఫిక్లో వెళ్తుంటారు. సో ఎవ్రీ వన్ ఇస్ ఫీలింగ్ ద సేమ్ టార్చర్. సో ఇట్స్ ఫన్. బేసిక్గా టార్చర్ ఉండదు, వీ లైక్ టు డూ ఇట్. సో మాకు అందుకే అది టార్చర్ అనిపించదు. అయ్యా రోడ్డు దాటేటప్పుడు చూసుకొని దాటండి అన్న, రోడ్డు మధ్యన వచ్చేస్తున్నారు. చలో, సో మనం గోకార్టింగ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ వ్లాగ్ చేస్తా. సో ఇప్పుడైతే మనం నైస్గా ట్రాఫిక్ని అంతా ఫిల్టర్ చేసుకొని లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. సో ఇంకొంచెంసేపట్లో లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతాము. అక్కడికి వెళ్ళాక మనం మళ్ళీ చూద్దాం ఏమవుతుందో. సో స్టే ట్యూన్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ చాలా ఫన్ ఉండబోతుంది. మీరు ఇప్పటివరకు చూసారంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే నొక్కేయండి. మీకు అది జస్ట్ ఒక బటన్, నాకు చాలా మీనింగ్ఫుల్ అది. ఇట్ ఈస్ లైక్ అ బిగ్ మోటివేషన్ బూస్ట్ ఫర్ మీ. సో మీరైతే లైక్ అండ్ షేర్ నొక్కేయండి. సబ్స్క్రైబ్, షేర్ వరకు మీ ఇష్టం. లైక్ అయితే కంపల్సరీ నొక్కండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. ఇట్లాంటి వ్లాగ్స్ నేను ఎవ్రీ వీక్ పెడుతూ ఉంటా. ఈ మధ్యన కొంచెం బికాజ్ ఆఫ్ సమ్మర్ వ్లాగులు తగ్గాయి, బట్ ఐఎమ్ కీపింగ్ కన్సిస్టెన్సీ. ఏదో ఒక వ్లాగ్ మీకు తీసి నేనైతే పెడతా ఉంటా. సో స్టే ట్యూన్ ఫర్ దట్. ఓఆర్ఆర్ సైడ్ వచ్చేసాము. దిస్ ఈస్ ద స్కై లైన్ ఆఫ్ హైదరాబాద్. మీకు హైదరాబాద్ తాలూకా స్కై లైన్ చూడొచ్చు. స్లో డౌన్ అని కాల్ వచ్చింది, సో వి గాట్ స్లో డౌన్ అండ్ వీ కెన్ గో నౌ. అదిగా హామ్సన్ సిగ్నల్ చేసి స్లో డౌన్ చేయమన్నారు. సో యాజ్ యూజువల్ మళ్ళీ మన జీషాన్ బ్రో ఇస్ ఆర్ రైడ్ లీడర్. ఇవాళ అయితే F900 GS వచ్చింది. GSA, వాట్ అన్ అమేజింగ్ బైక్ మ్యాన్. నా వెనకాల అయితే 1250 వస్తుంది. దట్ ఈస్ అనదర్ బిగ్గర్ బైక్. అరే ఎంత సైజ్ డిఫరెన్స్ ఉంది భయ్యా, నాది పక్కన చిన్న పిల్లలా ఉంది దానికి. అట్స్ అ కూల్ బైక్. సో ఇప్పుడైతే మనం లొకేషన్ దగ్గరికి వెళ్ళాక నేను మళ్ళీ వ్లాగ్ చేస్తాను. ఇంకా రైడింగ్ ఫుటేజ్ అంటే ఇంత ఇట్లా చీకట్లో వెళ్తున్నాము, లైట్స్ అవన్నీ చూడాలి. ఏం చూస్తారు, బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకా కొత్తగా మీకు చూపెట్టేది ఏం లేదు. సో డైరెక్ట్ మనం లొకేషన్కి వెళ్ళాక ఐ విల్ షో యూ గైస్ వాట్ వీఆర్ డూయింగ్ దర్. ద లొకేషన్ struggling to get good parking. We are just waiting for our parking. Okay. Hi bro. All good? Yes. FNF Arena. So we have reached here. We might do some go-karting and stuff depending on people's interest. Keep you guys posted. First time we're struggling for parking. I think all are set. Chalo, I'll see you once we go inside. Location is all the go-karting track around here. ఇప్పుడైతే లొకేషన్కి వచ్చాము, కానీ వెయిటింగ్ టైం చాలా ఎక్కువ ఉంది. సో వీ డోంట్ నో వాట్ టు డు. సో ఇక్కడైతే ఇప్పుడు గోకార్టింగ్కి ఆల్మోస్ట్ 1.5 hour టైం వెయిటింగ్ ఉందంట. సో విల్ గో హ్యావ్ అవర్ డిన్నర్ అండ్ ఆన్ ద వే బ్యాక్ ఇఫ్ ఇట్స్ ఎంప్టీ విల్ కమ్ బ్యాక్. ఇప్పుడైతే బైక్ తీస్తే బ్రో ఒక సెకండ్, బైక్ని కాలేద్దాం. థ్యాంక్ యూ. సో బైక్ అయితే తీసేసి మనం వెళ్ళిపోదాం. ఐ మీన్ ఫుడ్ ప్లేస్కి వెళ్ళి ఆఫ్టర్ సమ్ టైమ్ వీ మైట్ కమ్ బ్యాక్ హియర్. చేయడానికి అయితే అందరికీ ఇంట్రెస్ట్ ఉంది, బట్ లెట్స్ సీ. ఇప్పుడైతే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. ఆల్మోస్ట్ 1.5 hour వెయిటింగ్, పీపుల్ అందరూ లైన్లో ఉన్నారు. సో మేము అనుకున్నా అంటే విల్ గో హ్యావ్ అవర్ ఫుడ్ అండ్ కమ్ బ్యాక్. టిల్ దెన్ చిల్ అయ్యి వచ్చేద్దాం. రైడర్ బాయ్స్ యునైట్. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఫుడ్ లొకేషన్కి. ఇప్పుడైతే మా ప్లేస్ నుంచి బయటకు వచ్చేసాం. మనం ఇప్పుడు F&F ప్లేస్ నుంచి బయటకు వచ్చేసాము. మైక్ రికార్డ్ అవుతుందా? హలో, మైక్ అయితే రికార్డ్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఆ F&F లొకేషన్ నుంచి మనం రోస్ట్ అండ్ క్రంచ్ అనే ఒక క్యాఫేకి వెళ్ళిపోతున్నాం. ఫుడ్ అయితే ఫస్ట్ తినేద్దాము, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 9 o'clock. దాని తర్వాత మనం ప్లాన్ ఉంటే గోకార్టింగ్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇట్స్ అప్ టు యూ, మీరు ఇంకేం చేస్తారు అనేది. ఇప్పుడైతే మనందరం
వీఆర్ రైడింగ్ టు ద రెస్టారెంట్. అక్కడ ఫుడ్ తినేసి ఫర్దర్గా ఏం చేద్దాం అనేది డిపెండ్స్ ఆన్ పీపుల్. రోషన్ క్రాన్స్ కేఫేకి అయితే వచ్చేసాము. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ బై, యాక్చువల్గా పక్కన కిందే అది. చెట్టు కొమ్మల్ని గుద్దేస్తాం మేము. సో వీఆర్ ఏంటి ద క్యాఫే కేఫ్ ఇప్పటికీ అది నాకు కన్ఫ్యూజనే. మనం అయితే ఇప్పుడు క్యాఫే అనుకుందాం, దట్ సౌండ్ స్టైలిష్. ఇప్పుడైతే మనం వచ్చేద్దాము. సో ఇప్పుడైతే ఫుడ్ లొకేషన్కి వచ్చేసాం. వీల్ ఈట్ అవర్ ఫుడ్ అండ్ దెన్ సో ఎట్లుండే? సో ఇప్పుడైతే మనం ఫుడ్ అయితే తినేసాము. సో ఇప్పుడైతే నేను మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోతా. గో కార్టింగ్ అయితే మరి నాకు ఇంట్రెస్ట్ లేదు. సో ఐల్ జస్ట్ గో హోమ్, స్లీప్. నిద్ర అయితే వస్తుంది, ఆల్రెడీ టైం చాలా లేట్ అయింది. సో ఐల్ గో హోమ్ అండ్ దెన్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు చెప్పినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ ద నెక్స్ట్ రైడ్, సీ యూ, బై బాయ్.